స్థానిక సంస్థల ఎన్నికలు జరపడం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేత కావడం లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక విపక్షాలపైన విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. ఇక సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఏర్పాటు చేసిన ఓటర్ మహాశైల కృతజ్ఞతా సభకు ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు హాజరయ్యారు. దుబ్బాక ప్రజలు తన శ్వాస అని అభివర్ణించారు. మెదక్లో డబ్బులకు లొంగకుండా అఖండ మెజార్టీతో గెలిపించారని సంతోషం వ్యక్తం చేశారు. ఇక ప్రతి కార్యకర్త కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల్లో రఘునందన్ గెలవాలని కోరుకుంటూ ఆ రోజు నాతో కలిసి ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు, వేదిక ముందున్నటువంటి మీరు నా కోసం అనేక రకాలుగా కష్టపడ్డారు. పోలీస్ దెబ్బలు, లాఠీ చార్జీలు, కేసులు, జైల్లో పోయి కూడా నాకు సంబంధించినటువంటి మీకు అందరికీ నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మొన్న తక్కువ ఓట్లు వచ్చాయా, ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళని పక్కన పెట్టింది. రఘునందన్ తనకు తాను చెప్పుకోవడం కాదు, రఘునందన్ ప్రజలు నమ్ముతారు. రఘునందన్ ఇస్ ఏ ఫైటర్, హీ విల్ ఫైట్ ఫర్ ద పూర్ అని చెప్పి ప్రజలు నమ్ముతారు. కాబట్టి రఘునందన్ దుబ్బాక గెలిచిండు. రఘునందన్ చరిత్రను తిరిగి రాసిండు. నేను ఆ పదం ఎందుకు చెప్తున్నా, గర్వంగా చెప్తాను.